ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి పెద్ది సినిమా టీం నుంచి ఉన్న అప్డేట్ ఏంటంటే రేపు పెద్ది సినిమా డైరెక్టర్ అయిన బుచ్చిబాబు గారి బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా పెద్ది సినిమా టీం నుండి ఒక బిట్వీన్ ద షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేస్తారు. అయితే ఆ వీడియోలో సెకండ్ సింగిల్ అప్డేట్ చెప్తారా, లేకపోతే ఇంకేమైనా కన్వో అంటే మన రామ్ చరణ్ గారికి అలాగే బుచ్చిబాబు గారి మధ్య ఏమైనా ఒక క్యూట్ కన్వర్జేషన్ ఏమైనా రిలీజ్ చేస్తారా, లేకపోతే ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ రేపు పెద్ది సినిమా నుండి వచ్చే అప్డేట్ ఏంటంటే బిట్వీన్ ద షార్ట్ వీడియో అయితే ఒకటైతే వస్తుంది. దానికైతే ఫ్యాన్స్ అయితే ప్రిపేర్ అయ్యి అయితే ఉండండి. అంతకు మించి అయితే ఎక్కువ అయితే ఊహించుకోవద్దు. ఒకవేళ వస్తే హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం. సెకండ్ సింగిల్ అప్డేట్ నాకు తెలిసి రేపు అయితే రావచ్చు, వచ్చే అవకాశాలు ఉన్నాయి, రాని అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ పాట అయితే నెక్స్ట్ వీక్ తర్వాత రిలీజ్ అయ్యిద్ది. అంతకంటే ముందైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకవేళ రేపు అప్డేట్ వస్తే హ్యాపీ, కానీ రేపు అయితే ఒక వీడియో అయితే ఖచ్చితంగా బుచ్చిబాబు గారి బర్త్డే సందర్భంగా వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంక ఇది పక్కన పెడితే సైకో మారిపోయాడుగా, లవ్ ట్రాక్ లోకి వచ్చేసాడు. ఇంకా మిగిలిందల్లా పాట రిలీజ్ అవటం, ఆ కాకులేసే గంతులు చూసి మనం కూడా ఎగరటమే. లోకేష్ కనకరాజ్ గారు ఏంటండి ఈ మేక్ ఓవర్ అదిరిపోయింది కదా. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఏమో ఏమో ఇది ఎంతో బాగుంది. ఇది నిజంగా సైకో గారు మీరు ఇంతలా మారిపోతారని నేనైతే అస్సలు అనుకోలేదు. మార్పు మంచిదే అనుకోండి. నిజంగా ఆ టీజర్ కట్ ఏంటండి అంత బాగుంది, ఆ మ్యూజిక్ ఏంటండి అంత రిఫ్రెషింగ్ గా ఉంది, ఆ కన్వర్జేషన్ ఏంటండి అంత క్యూట్ గా ఉంది. నిజంగా సైకో గారు మీరు మారిపోయారు, మీరు మారిపోయారు అంతే. ఇక్కడ సైకో అంటే సైకో సాంబశివరావు లేకపోతే నార్మల్ సైకో కాదు. ఇక్కడ సైకో అంటే ఈ సినిమా డైరెక్టర్ అనమాట. ఆయనే శైలేష్ కొలన్ గారు. హిట్ 1, 2, 3 అలాగే సైంధవ్ సినిమాల్ని ఆయన అయితే గతంలో డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు పక్కా లవ్ స్టోరీలోకి అయితే ఆయన అయితే దిగిపోయాడు. ఆ సినిమా పేరే ఏమో ఏమో ఇది. ఈ సినిమాలో హీరో ఎవరంటే మన టాలీవుడ్ రితిక్ రోషన్ అయిన రోషన్ మేకా గారు. ఆయనేనండి మన ఛాంపియన్ సినిమా హీరో. ఆయనేనండి మన శ్రీకాంత్ గారి అబ్బాయి. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరంటే కన్నప్ప ఫేమ్ ప్రీతి ముకుందన్ గారు. నిజంగా వీళ్ళిద్దరి పేరు ఏదైతే ఉందో అదైతే రేపు స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు మనకైతే నిజంగా చాలా మంచి బ్యూటిఫుల్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. నిజంగా అదిరిపోయారు ఇద్దరు. ఇంక ఇది పక్కన పెడితే ఈ టీజర్ లో మెయిన్ హైలైట్ ఏంటంటే అబ్దుల్ వహాబ్ గారు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో, కార్తీక్ గారు పాడిన ఆ పాట ఏదైతే ఉందో అదైతే హైలైట్ అన్నమాట. ఇన్స్టెంట్ చాట్ బాస్టర్ అంటారు కదా, అలాగైతే ఆ పాట ఎప్పుడు రిలీజ్ అయినా ఆ రేంజ్ బ్లాక్ బాస్టర్ అయితే అయింది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా ఇంకొక హైలైట్ ఏంటంటే మన రోషన్ మేకా గారికి అలాగే ఆయన తల్లి క్యారెక్టర్ చేస్తుంది కదా, ఆవిడ పేరు నాకైతే తెలీదు. వాళ్ళిద్దరి మధ్య సాగిన కన్వర్జేషన్ ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆ కాన్వోలో మన రోషన్ మేకా గారి టైమింగ్ అయితే అదిరిపోయిందని నేనైతే చెప్తాను. జంజీ గోల్స్ ఏ రేంజ్ లో ఉన్నారనే దాని గురించి ఆయన అయితే చెప్పాడు. ఇంకా ప్రెషర్ కుక్కర్ల గురించి, డ్రమ్ములు చూస్తే భయం వేస్తుంది మగవాళ్ళు కానీ ఇలాంటి సెటైర్లు కూడా మన సైకో గారు అయితే ఈ క్యూట్ లవ్ స్టోరీలో అయితే అంటించాడు. అంటే బాగుంది, ఆ కన్వర్జేషన్ అయితే చాలా బాగుంది. ఆ కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడే హీరోయిన్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ మనోడైతే టీజర్ కట్ అయితే డిజైన్ చేశారు. ఆ ప్రెషర్ కుక్కర్ల గురించి, డ్రమ్ముల గురించి రోషన్ మేకా గారు చెప్తున్నప్పుడు నాకైతే శైలేష్ కొలన్ గారి హిట్ 1, 2, 3 ఇలాంటి సినిమాలో ఉన్న సైకో అయితే గుర్తొచ్చాడు. ఇది ఓన్లీ లవ్ స్టోరీ మాత్రమే కాదంట, దీంట్లో ట్విస్టులు, టర్న్లు, యాక్షన్ అన్ని ఉంటాయంట. మరి ఏదో గట్టిగానే ప్లాన్ చేసుకుని వీళ్ళైతే వస్తారు. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ అయితే వచ్చింది. టీజర్ కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ అయితే వస్తుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ గా రోషన్ లుక్స్ అలాగే ప్రీతి ముకుందన్ లుక్స్ అయితే అదిరిపోయాయనే చెప్పాలి. ఛాంపియన్ సినిమా మీలో ఎవరు చూసారో నాకైతే తెలియదు, కానీ ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా అదిరిపోద్ది. మనోడు పెద్ద హిట్ కొట్టేశాడు, టాలీవుడ్ కి ఒక హీరో దొరికేశాడు అన్న ఫీలింగ్ తో నేనైతే ఇంటర్వ్యూలో అయితే ఉన్నాను. కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా బాగా హ్యాండిల్ చేసి ఉంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కొట్టేవాడు. ఏం పర్లేదు, ఈ ఏమో ఏమో ఇది సినిమాతో ఖచ్చితంగా రోషన్ అయితే బ్లాక్ బస్టర్ కొడతాడని నాకైతే అనిపిస్తుంది. అలాగే హీరోయిన్ గా నటిస్తున్న ప్రీతి ముకుందన్ కూడా ఈ సినిమాతో మంచి బ్రేక్ అయితే వస్తుందని నాకైతే అనిపిస్తుంది. మరి ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంక ఇది పక్కన పెడితే మీ ఇంట్లో సౌండ్ బాక్సులు ఉన్నాయా? ఆ సౌండ్ బాక్సులు బద్దలైపోయే పాటనైతే మన అనిరుద్ధి గారు అయితే ఆయన సౌండ్ బాక్సులు బద్దలు కొట్టుకుని మరి తయారు చేస్తున్నాడు. అదే
ప్యారడైజ్ సినిమా యొక్క ఫస్ట్ సింగిల్ అన్నమాట. ఆ ఫస్ట్ సింగిల్ ని రెడీ చేసే పనిలో మన శ్రీకాంత్ ఓడెలా గారు అలాగే అనిరుద్ధ్ గారు అయితే కలిసి అయితే పనిచేస్తున్నారు. పొద్దున్నే దానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్ అయితే రిలీజ్ చేశారు. ఏకంగా 90 డెసిబల్స్ అయితే సౌండ్ అయితే వచ్చిందంట అది రికార్డింగ్ చేస్తున్నప్పుడు. నిజంగా దేశం మొత్తం ఊగిపోయి డాన్స్ లేసే బీట్ నైతే అనిరుద్ధ్ గారు అయితే తయారు చేస్తున్నారు. ఆల్రెడీ ఈ ప్యారడైజ్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ టైటిల్ గేమ్స్ ఏదైతే ఉందో ఆ బీజిఎం ఏదైతే ఉందో ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ఎన్నిసార్లు విన్నా సరే గూస్ బంప్స్ వచ్చే విధంగానే ఆ మ్యూజిక్ అయితే ఉంది. అయితే ఈ ఆయా షేర్ పాట ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఎక్స్టెన్షన్ వర్షన్ అనే చెప్పాలి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కలుపుకుని ఈ ఆయా షేర్ యొక్క లిరిక్స్ అయితే దానికైతే యాడ్ అవుతాయి. దుమ్ దుమ్ తహ ఇంటూ ఆయా షేర్ అంటూ మన డైరెక్టర్ గారు అయితే పోస్ట్ అయితే పెట్టారు. నిజంగా నెక్స్ట్ లెవెల్ మాస్ యాంతం అయితే మన కోసం అయితే రెడీ అవుతుంది. ట్రైలర్ లో అంటే ఈ సినిమా టైటిల్ టీజర్ లో ఆల్రెడీ చెప్పారు కదా, ఇది రక్తం తాగి పెరిగిన కాకుల కథ అని. మరి ఆ కాకులు అందరూ కలిసి డాన్స్ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో మనం అయితే ఈ పాట ప్లే అవుతున్నప్పుడు అయితే చూస్తాం. దగ్గరగా నాని గారి వెనకాల 600 మంది డాన్సర్లు అయితే ఈ పాటలు అయితే డాన్స్ అయితే వేశారంట. ఈ లిరికల్ వీడియో ఏదైతే ఉందో అదైతే ట్రెండ్ అయితే అవ్వబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అయితే నాని గారికి ప్యారడైజ్ సినిమా తర్వాత వెంటనే మరొక క్రేజీ ప్రాజెక్ట్ అయితే ఉంది. అదే సుజిత్ గారి డైరెక్షన్ లో ఒక సినిమా అయితే ఉంది, బ్లడీ రోమియో అని టైటిల్ అయితే ప్రచారం అయితే అవుతుంది కదా. ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఏదైతే ఉందో మేజర్ పార్ట్ మన ఫారెన్ లో అయితే జరిగిద్దంట. ఇండియాలో ఒక 10 to 20% జరిగిద్దంట. మిగతాది మొత్తం కూడా ఫారెన్ లొకేషన్స్ లోనే వీళ్ళైతే తీస్తారంట. ఈ ప్యారడైజ్ సినిమాకి మంచి టాక్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందా, ఆ బ్లడీ రోమియో యొక్క బడ్జెట్ ఇంకా పెరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. మనం ఆల్రెడీ చూసాం సుజిత్ గారి టేకింగ్ సాహో సినిమాలో కావచ్చు, ఓజీ సినిమాలో కావచ్చు, అంత అద్భుతంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటదని మనం అయితే అనుకుంటాం. కానీ ఒక అంటే సాహో సినిమాలో ఒక 50% అయితే మ్యాచ్ చేశాడు, ఓజీ సినిమాలో 80% అయితే మ్యాచ్ చేశాడు. ఈ నాని గారి సినిమాతో 100కి 100% ఆ టేకింగ్ ఏదైతే ఉందో ఆ రైటింగ్ ఏదైతే ఉందో ఇంకా బాగా రాసుకుని బ్లాక్ బస్టర్ అయితే కొట్టాలని నేనైతే కోరుకుంటున్నా. అయినా ఆ సినిమా గురించి మనం అప్పుడే మాట్లాడుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ప్యారడైజ్ సినిమా అవ్వాలి, దాని తర్వాత ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తాయి. February 24th మన నేచురల్ స్టార్ నాని గారి బర్త్డే సందర్భంగా ఆ కాకులందరూ కలిసి ఎర్రగబ్బడి డాన్స్ చేసే పాట మన ముందుకైతే వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ డాన్స్ చేసేసారు. ఇంకా మిగిలిందల్లా ఆ పాట రిలీజ్ అవటం, అది విని దేశం మొత్తం ఊగిపోవటమే. ఇంక ఇది పక్కన పెడితే లోకేష్ కనకరాజు గారు మీరనేది వ్యాలంటైన్స్ డేకి ఎవరైనా లవ్ సాంగో లవ్ టీజర్ కట్టో లేకపోతే ఇందాక మనం చెప్పుకున్న విధంగా ఏమో ఇది ఇలాంటి టీజర్ కట్లో ఇలాంటివి అయితే రిలీజ్ చేస్తారు. కానీ మీరేంటండి ఎంత వైలెంట్ కట్ అయితే వదిలేరు. నిజంగా ఆ కట్లో ఒక షాట్ అయితే ఉంది, కత్తి పెట్టి అలా నరికి ఆ సిగరెట్ కాల్చుకుంటా వస్తున్నాడు మన లోకేష్ కనకరాజు గారు. నిజంగా ఆ షాట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా వీడియో లాస్ట్లో కారు తోలుకుంటా అయితే వెళ్తున్నారనమాట. ఆ అద్దం మీద రక్తం మరకలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఒక రివెంజ్ డ్రామా లాగైతే ఈ డీసీ సినిమా అయితే అనిపిస్తుంది. ఇంకా ఈ మేజర్ హైలైట్ ఏంటంటే మళ్ళీ మన అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోరే నిజంగా చాలా ఇంటెన్స్గా చాలా బాగుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ టీజర్ కట్ కనుక మీరు చూసుకుంటే దాంట్లో ఒక ఇంగ్లీష్ ర్యాప్ అయితే మనోడైతే కొట్టాడు. కానీ దీంట్లో చాలా ఇంటెన్సిటీతో కూడిన బీజిఎం అయితే మనోడైతే కొట్టాడు. ఓవరాల్గా వీడియో అయితే పర్లేదు అనిపించింది నాకైతే. అప్ టు ద మార్క్ అంటే ఇంకా లోకేష్ కనకరాజు గారు అంతకంటే బీస్ట్ యాక్టింగ్ అయితే చేయలేడు. ఆయన వరకు ఓకే, ఫస్ట్ సినిమా కాబట్టి పర్లేదు, అంటే ఆయన యాక్టింగ్ చేస్తున్నట్టు అయితే తెలిసిపోతుంది. కానీ పర్లేదు, సినిమా వైజ్గా పర్లేదు అన్నమాట. మరి అదనమాట మ్యాటర్. ఈరోజు ప్యారడైజ్ సినిమాకి సంబంధించిన అప్డేట్, రోషన్ గారి టీజర్ అప్డేట్, లోకేష్ కనకరాజు గారి టీజర్ అప్డేట్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకున్నాం. మరి వీటిలో మీకు బాగా నచ్చింది ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.